స్పందిస్తున్నావు? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ జీవిత శైలి ఎలా ఉంది? ఈ నుండి బంధకంలో ఉండి ఎలా రాస్తున్నాడు చూడండి. నేను నా బంధకంలో కనిన ఇప్పుడు చెప్పండి. నా ప్రశ్న ఇది. ఈ వాక్యానికి మొత్తం ఇదే ప్రశ్న. నీ సమస్య సుడిగుండంలో ఉన్నప్పుడు నువ్వెవరిని ఆత్మీయ బిడ్డని కన్నావా? అయ్యా ఏం ప్రశ్న అండి, కనాల్సింది పాస్టర్ గారండి అంటారా? ఆత్మీయ బిడ్డలు, సంఘంలో ఆత్మీయ బిడ్డలు పెరగాలంటే ఎవరు కష్టపడాలండి? అయ్యారు అన్నారా? సరే, ఇంకొక ఉదాహరణ ఇంకొకలాగా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఒక గొర్రెల కాపరి ఉన్నారండి. ఎవరు? ఒక గొర్రెల కాపరి ఉన్నారండి. ఆయన దగ్గర ఒక 50 గొర్రెలు ఉన్నాయండి. ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తారు? అయ్యారు అమ్మా ఏంటండి? చక్కగా చెప్పారు అయ్యారు. దేవుడు మేము దీవించుకున్నాక ఏం చేస్తారు? మేపుతారు. అంటే ఏంటి? ఎక్కడ గొర్రెలకి మంచి ఆహారం దొరుకుతుందో, ఎక్కడ నీరుందో, ఎక్కడ మంచి గడ్డి ఉందో, అది గెరిగి గడ్డ, మంచి గడ్డ, బాగున్న గడ్డ అని చెప్పి దాన్ని ఎరిగి దాని దగ్గర తీసుకుని ఏం చేస్తాడు? మేపుతాడు, గడ్డి తినిపిస్తాడు. ఇప్పుడు పిల్లలు పెట్టేది ఎవరండి? అయ్యా ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది పిల్లలు కన్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇప్పుడు బయలాజికల్ చిల్డ్రన్, ఐఎమ్ ఆస్కింగ్ ఇప్పుడు స్పిరిచువల్ చిల్డ్రన్. హల్లెలూయా. నా బంధకంలో నేను కలిగిన నా కుమారుడు అంటున్నాడు. ఆయన బంధకాల్లో ఉన్నాడు, కానీ ఆయన ఆత్మీయ బిడ్డలు కలిగి ఉన్నాడు. ఇది మన దేవుని సంఘం. నీవు బంధకాల్లో ఉంటున్నావు. నీవు నీ సంఘంలో వారి కొరకు నీవు నూతనంగా రక్షించబడడానికి ఎంతమంది ఆత్మల కొరకు సిద్ధపడుతున్నావు? హల్లెలూయా. సంఘ కాపరి ఆ సంఘాన్ని రక్షిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? దాన్ని పోషిస్తాడు, పాలిస్తాడు. పాలించడం అంటే దాన్ని కావాల్సిన చూసుకోవడం, దాన్ని రక్షిస్తాడు. దానికి ఆహారం, ఆత్మీయమైన ఆహారం ఎలా ఉందో అది సిద్ధపరుస్తాడు. కానీ పిల్లలు పెట్టాల్సింది ఎవరంటే గొర్రె పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? కష్టపడాల్సింది ఎవరు? సేవకుడు కాదు, గొర్రెలు, ఆత్మీయ బిడ్డలు, కొత్త వారు, లేకపోతే దేవుని ఎరగనటువంటి వారు మన దగ్గరికి రావాలంటే మన జీవితాలు ఫలించాలి. హల్లెలూయా. పిల్లలు పెట్టడం అంటే ఏదో పిల్లలు పెట్టడం కాదు. మన ఆత్మీయ ఫలములు చూసి వారు మన దగ్గరికి ఆకర్షించబడతారంట. ఆమేన్. ఏం చేస్తారండి? మనం కలిగినటువంటి ఈ అనుభవాన్ని పైన అంటున్నాడు కదా, అనుభవపూర్వకంగా, ఈ అనుభవపూర్వకంగా నీకు ఫలించినప్పుడు వారు నీకు ఆకర్షితులవుతారు. నీకు అంటే నీకు కాదు, నీలో ఉన్నటువంటి క్రీస్తుకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఈ లోకానికి ప్రత్యేకంగా పంపించబడిన పత్రిక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మీకు ఈ లోకానికి ఎందుకు వచ్చాను? ఈ గౌరీపట్నంలో మీరు ఓరంగా లేరా? వెళ్ళారా? ఈ ప్రాంతానికి మీరు ఒక ఆశీర్వాదం, ఈ ప్రాంతానికి మీరు ఒక దీవెనకరం, ఈ ప్రాంతానికి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలు. మీ పైన అంత బాధ్యత ఉంది. ఏదో చచ్చిపోచామని కాదు, చచ్చిపోచాం చాలా బాధ్యతతో కూడింది, చాలా ప్రత్యేకమైన విలువతో కూడింది నీ జీవితం. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నా ఈ మాట నేను ప్రొఫెటికల్ అని ప్రవచనాత్మకంగా చెప్తున్నా. నీవు బాధ్యతతో ఈ లోకానికి పంపబడ్డావు, ఈ ప్రాంతానికి పంపబడ్డావు. ఈ గౌరీపట్నంలో నువ్వు ఎందుకు పుట్టావు? లేకపోతే ఈ గౌరీపట్నంలోకే నీకు ఎందుకు పెళ్లి చేశారు? పెళ్లి చేసి ఊరికి పంపించారు. ఎందుకు వచ్చారు ఊరికి? ఇక్కడ నీ బాధ్యత ఉంది. ఇక్కడ నువ్వు నాటబడ్డావంటే ఈ ప్రాంతంలో నీ అవసరం ఉంది. నీ ప్రార్థనా జీవితం ఇక్కడ ఎంతో అవసరం ఉంది. ఆయన అంటున్నాడు, నా బంధకంలో నేను కలిగిన నా ప్రియ కుమారుడు. ప్రేమ దేవుని సంగమా, నువ్వు అంటున్నావు లేదా? బిడ్డలు కనడానికి, ఆత్మీయ బిడ్డలు కనడానికి ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థనతో కూడినటువంటి అనుభవం నీకుందా? వరమను కలిగినటువంటి అనుభవ శైలి నీలో ఉందా? అనుభవపూర్వకంగా దాన్ని జీవించే జీవిత శైలి నీలో ఉందా? అలాగే జీవించడానికి సిద్ధంగా ఉన్నావా?